ఆదివాసీల సంస్కృతికి ప్రతీకగా నిలిచే నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో 5 రోజుల పాటు జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. పుష్య అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయులు గంగా జలాభిషేకంతో మహాపూజను జరిపారు. బేటింగ్, బేతాల్, బుడందేవ్ పూజలతో జాతర ఉత్సవాలను జరుపుతారు. 6 రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు నాగోబాను ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈ ఆలయ ప్రాశస్త్యంతో పలు రాష్ట్రాల్లోని గిరిజనులు నాగోబాను దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. రాష్ట్రంలో 2వ అతిపెద్ద గిరిజన నాగోబా పండుగగా ప్రఖ్యాతిగాంచింది. జన్నారం మండలం కలమడుగు గోదావరి నది నుంచి జలాలను సేకరించి 4 రోజుల ముందు కేస్లాపూర్కు చేరుకున్నారు మెస్రం వంశీయులు. ఇతర గిరిజన తెగలవారు కూడా నాగోబా ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. సమీప గ్రామాల ప్రజలు కాలినడకన వచ్చి నాగోబాను దర్శిస్తారు. నాగోబా క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరం అవుతాయి అంటున్నారు భక్తులు. ఆదివాసీల సంస్కృతికి ప్రతీకగా నిలిచే నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో 5 రోజుల పాటు జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. పుష్య అమావాస్య రోజు అర్ధరాత్రి మెస్రం వంశీయులు గంగా జలాభిషేకంతో మహాపూజను జరిపారు. బేటింగ్, బేతాల్, బుడందేవ్ పూజలతో జాతర ఉత్సవాలను జరుపుతారు. 6 రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు నాగోబాను ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈ ఆలయ ప్రాశస్త్యంతో పలు రాష్ట్రాల్లోని గిరిజనులు నాగోబాను దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. రాష్ట్రంలో 2వ అతిపెద్ద గిరిజన నాగోబా పండుగగా ప్రఖ్యాతిగాంచింది. జన్నారం మండలం కలమడుగు గోదావరి నది నుంచి జలాలను సేకరించి 4 రోజుల ముందు కేస్లాపూర్కు చేరుకున్నారు మెస్రం వంశీయులు. ఇతర గిరిజన తెగలవారు కూడా నాగోబా ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. సమీప గ్రామాల ప్రజలు కాలినడకన వచ్చి నాగోబాను దర్శిస్తారు. నాగోబా క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరం అవుతున్నాయి అంటున్నారు భక్తులు. కేస్లాపూర్లోని నాగోబా జాతరకు ప్రభుత్వం తరపున భారీ ఏర్పాట్లు చేశామన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జ. ఆలయంలో ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా పూజలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఆదివాసీల ఇబ్బందులు, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామంటున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్తో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. నాగోబా పుణ్యక్షేత్రంలో గంగా జలాభిషేకంతో నాగోబా జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ గారు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడాలనుకున్నారు. అన్న, చెప్పండి, ఈ నాగోబా జాతర ఉత్సవాల విశిష్టత ఏంది? మీరు అంటే ఈసారి 2వసారిగా పాల్గొని ఎట్లా ఫీల్ అవుతారు? నేను ఒక అదృష్టవంతుని ఎమ్మెల్యేని. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ప్రత్యేకించి నాకు టికెట్ ఇవ్వడం, మళ్ళీ ఈ జాతరలో ఒక ఎమ్మెల్యేగా నేను పాల్గొనడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా. గతంలో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది ఇది 2వసారి నేను ఎమ్మెల్యేగా, అంటే 2వ టర్మ్ ఇది మన జాతరలో పాల్గొనడం ఒక ఎమ్మెల్యే హోదాలో. నిజంగా ఒక అద్భుతం. ఈ యొక్క జాతర తాత ముత్తాతల నుండి మిశ్రమ వంశస్థులు నిర్వహిస్తూ వస్తున్న జాతర. ఈ జాతరలో చాలామంది కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ జాతరలో వస్తూ పోతుంటారు. అదేవిధంగా ఈ యొక్క జాతరకు విశిష్టత గురించి మీ అందరికీ తెలుసు. ప్రత్యేకించి ఒక టెంపుల్ నిర్మాణం కేవలం మిశ్రమ వంశస్థులు చేశారు తప్ప ఇక్కడ ప్రభుత్వంలో ₹1 కూడా దాంట్లో టెంపుల్కి సంబంధించిన అంశంలో ఇక్కడ కూడా చెల్లించలేదు. సరౌండింగ్ ఏదైతే ప్రహారీ ఉందో దానికి మాత్రం మిగతా ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. దాంతో అవుట్ ఆఫ్ ది టెంపుల్
అవుట్ ఆఫ్ ది రేడియేషన్లో మిగతా ఏర్పాట్లు కావచ్చు, ఇప్పుడు ఫంక్షన్ హాలే కావచ్చు, మిగతా అంశాలు తాగునీరు కావచ్చు, మిగతా ఏది డెవలప్మెంట్ కావాలన్నా ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తున్నాం. దాంతోపాటు ఈసారి కూడా వాళ్ళకు అన్నదాన సత్రం కోసం కూడా ₹1 రిలీజ్ చేయడం అనేది జరిగింది. సరే, జాతర ఉండడంతో అవి ఏర్పాటు చేయలేకపోయాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా గ్రామం లోపల ఈ యొక్క వాళ్ళకి సంబంధించిన దానికి మందిరాన్ని కూడా గతంలో అంత సెల్ఫ్ అమౌంట్ తోటి అక్కడ కట్టించడం అనేది జరిగింది. దాంతోపాటు 6 కోట్లకు సంబంధించిన డబ్బుల్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. దాంట్లో 3 కోట్లకు సంబంధించిన వర్కులు అనేవి నడుస్తున్నాయి. అదేవిధంగా ముత్నూరు నుంచి కెస్లాపూర్ వరకు కూడా డబుల్ వెండింగ్ చేయాలని గతంలో ప్రపోజల్ నుండి నేను కొన్ని ఏవైతే థిక్ టైగర్ జోన్ ఏరియాలో ఉన్నటువంటి నిధులను కూడా మళ్లించుకొని ప్రత్యేకించి రోడ్ వెండింగ్ చేయాలని ప్రపోజల్ పెట్టడం అనేది జరిగింది. తప్పకుండా వచ్చే జాతరకు ఎన్ని లక్షల మంది భక్తులు వస్తారని ఆశిస్తున్నారు? వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు చేశారు అన్న? డైలీ 1,00,000 నుంచి 2,00,000 మంది ప్రతి రోజు వస్తారు. రేపటి నుంచి కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా వచ్చిన ముఖ్యంగా దర్బార్ రోజున పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఆ రోజు ఎంతమంది అయితే భక్తులు వస్తారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సుమారు 2 నుంచి 3 లక్షల మంది జనం ఆ రోజు దర్బార్ రోజున వస్తుంటారు. ఎందుకంటే చాలామంది దర్బార్లో వస్తారు, మిగతా వాళ్ళకు పూజలు చేసుకుని బయటకు వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకించి భోజనాలు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జాతరకు దాదాపు 5 లక్షల మంది భక్తులు నాగోబాను దర్శించుకుంటున్నారని చెప్తున్నారు. మరోవైపు ప్రజా దర్బార్కు 2 లక్షల మంది హాజరవుతారని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చెప్తున్నారు. భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, కేస్లాపూర్ టెంపుల్ నుంచి.